అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. స్కూల్ ఉన్నా లేకపోయినా యాజ్ యూజువల్గా పొద్దున్నే 5కి లేవాలి ఖచ్చితంగా. స్కూల్ ఉంటే మనకి లంచ్ బాక్స్లు ఇవన్నీ చాలా పనులు ఉంటాయి కదా. స్కూల్ లేకపోయినా సరే మా పాపకి స్కేటింగ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీకెండ్స్ అయినా సరే 5 o'clock లేవాల్సిందే. సరే వాళ్ళు ఇంకా స్కేటింగ్ అని చెప్పేసి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత స్కూల్ ఉంటే కొంచెం మార్నింగ్ హడావిడి ఉంటుంది. ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కొంచెం టైం అయితే అంత స్పెండ్ చేయలేము. స్కూల్ లేని హాలిడేస్ టైంలో అయితే మార్నింగ్ వెళ్ళేసి వస్తే హ్యాపీగా ఉంటుంది కదా. సరే ఇంకా వాళ్ళు వచ్చేలోపు నేను కూడా వర్కౌట్ చేసుకొని వద్దామని చెప్పేసి వెళ్తున్నాను. ఇది జిమ్ అనమాట. మా బిల్డింగ్లోనే కింద ఉంటుంది. ఇప్పుడు హాలిడేస్ అవటం వల్ల అందరూ ఇంకా ఇండియాకి వెళ్ళిపోయినట్లున్నారు ఆల్మోస్ట్. చాలా తక్కువ మంది వస్తున్నారు. ఇప్పుడు అది కూడా కాక టైము 6:45 అయింది కదా. 7 to 8 ఒక గ్రూప్ క్లాస్ జరిగిద్ది అనమాట జిమ్లో. గ్రూప్ క్లాస్ టైంకి మొత్తం వచ్చి ఇంకా అక్కడ ఉండిపోతారు. ఎక్కడున్నా ఇంకా వర్కౌట్స్ ఏం చేసుకుంటున్నా గ్రూప్ క్లాస్ టైంకి మాత్రం అక్కడికి వస్తారు. ఇప్పుడైతే ఖాళీగా ఉంది. క్లాస్ జరిగేటప్పుడు అక్కడేం వర్కౌట్స్ చేయలేమన్నమాట. సరే అయితే ఇంకా జిమ్ ఫినిష్ చేసుకొని వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసాను. ఇంకా తను ఎర్లీగా వెళ్ళాలని చెప్పేసి ముందే ఫోన్ చేశారనమాట. స్కేటింగ్ దగ్గర నుంచే ఫోన్ చేశారు, నేను ఎర్లీగా వెళ్తాను, బ్రేక్ఫాస్ట్ అది రెడీ చేయని. జిమ్ నుంచి రాగానే ఫస్ట్ వెళ్ళేటప్పుడే కొంచెం చట్నీకి అంతా వేయించి పెట్టేసి వెళ్ళాను. ఇంకా రాగానే మిక్సీ వేసేసి తనకి వేసి ఇచ్చేసాను. తను తినేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంకా మా పాపకి నాకని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా వీకెండ్స్ అంటే ఎప్పటిలాగే దోశ, మామూలు రోజుల్లో అయితే హడావిడిగా ఏదో ఒకటి టిఫిన్స్, ఉప్మా అట్లా ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. జొన్న సంగటి అట్లా. వీకెండ్ అంటే కొంచెం అడుగుతారు కదా, ఇంకా వాళ్ళకి ఇష్టమైంది సరే అని చెప్పి దోశ వేశాను. చట్నీ ఆల్రెడీ ముందు వీడియోస్లో కూడా చూపించున్నాను. వేసిన పప్పు చట్నీ అనమాట. వేసిన పప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొబ్బరి ఇవన్నీ, అలాగే మునగాకు పొడి. మునగాకు పొడి ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా కొంచెం ఉంది, ప్రిపేర్ చేయాలి. చట్నీలోకి ఏదైనా కొంచెం కారం కానీ, ఏదైనా నల్ల కారం కానీ, మునగాకు పొడి ఏదో ఒకటి కొంచెం అయితే వాడుకుంటూ ఉంటాం. టేస్ట్ బాగుంటుంది కొంచెం తింటే. ఇక్కడ ఇంకా మా అమ్మాయి ఉంది, ఇద్దరం ముచ్చట్లు పెట్టుకొని ఉన్నామన్నమాట. మాట్లాడుతూ ఉంది. అక్కడ ఒక చిన్న మనీ ప్లాంట్ పెట్టాను, చిన్నది. వేరే పాటలోంచి తీసి వాటర్లో వేస్తే ఎందుకు అక్కడ పెట్టావు ఏంటి అని చెప్పేసి ఇంకా మాట్లాడుతూ ఉంది. నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడే తినేసాను. ఇంకా తనకి దోశ వేస్తూ నేను అక్కడే నుంచొని తినేసాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ పిండి, అది ముందు రోజు బయట తీసుకొచ్చిన పిండి అనమాట. వైట్గా కనిపిస్తున్నాయి కదా దోశలు, బయట తీసుకొచ్చినాయి. ఇప్పుడు ఇంకా సరే మళ్ళీ సజ్జలు, రాగులు అవి ఉన్నాయి. సరే వాటితో మళ్ళీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి నానబెడుతున్నాను. 1 కప్పు మినపప్పుకి సజ్జలు కొంచెమే ఉన్నాయి, 1 కప్పు ఉన్నాయి. 2 కప్పులు రాగులు వేసుకున్నాను. ఇక్కడ బియ్యం అయితే వాడట్లేదు. లాస్ట్ టైం నేను రాగి దోశ వేసేటప్పుడు మీకు చూపించాను కదా, బియ్యం 1 కప్పు బియ్యం కూడా యాడ్ చేశాను. ఇక్కడైతే ఇంకా బియ్యం ఏం లేదు, ఓన్లీ మినపప్పు, సజ్జలు, రాగులు, 1 స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. ఇక్కడ ఏం మనకి అటుకులు కానీ అట్లా మెత్తగా రావడానికి ఏం అవసరం లేదు. ఈ దోశలు చాలా బాగా వస్తాయి. పిండి మనకి మంచిగా ఇవి మనం 8 hours అలా నానబెట్టుకుంటే చాలు. నైట్ పడుకునేటప్పుడు నానబెట్టుకున్నా కూడా మార్నింగ్ లెగవగానే వేసుకోవచ్చు. ఈవినింగ్ టిఫిన్స్ తినేవాళ్ళు అట్లా ఎవరన్నా ఉన్నా అలా వేసుకోవచ్చు. లేదంటే మనం ఇప్పుడు టైం ఎంత, 9, 10 బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నానబెట్టేస్తే తర్వాత మనకి ఈవినింగ్ 6 o'clock అలా వేసుకుంటే సరిపోతుంది. సమ్మర్లో అయితే కొంచెం త్వరగానే పులుస్తుంది పిండి, లేటుగా వేసుకున్నా పర్లేదు. ఒక 5-6 అవర్స్లో బ్యాటర్ మంచిగా మనకి పులిసి మంచిగా పైకి వచ్చేస్తుంది అనమాట. అదే వింటరు, రెయినీ సీజన్లో అయితే కొంచెం మనకి టైం పట్టింది. అప్పుడు 6 o'clock కల్లా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. మార్నింగ్ కల్లా మంచిగా పులుస్తుంది పిండి. దోశ వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది.
ఇక్కడైతే ఇంకా నేను శుభ్రంగా ముందే కడిగి పెట్టేసుకుంటాను. ముందు కడుక్కుంటే మనకి గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇంకా కడిగే పని లేకుండా డైరెక్ట్ మిక్సీ వేసేసుకోవచ్చు. మిక్సీ కానీ గ్రైండర్లో కానీ మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది. ఇంకా మినపప్పు నానబెట్టి గిన్నెలా ఉంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అవన్నీ క్లీన్ చేసేసుకొని, సరే కొంచెం చిన్న చిన్నవి కావాలి, సరే సూపర్ మార్కెట్కి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం. ఈ సూపర్ మార్కెట్ మాకు మా ఇంటి దగ్గర నుంచి ఒక 10 నిమిషాలే అనమాట, వాక్బుల్ డిస్టెన్స్. ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ మీదుగా డైరెక్ట్ సూపర్ మార్కెట్లోకి వెళ్ళిపోతుంది. మేము ఇక్కడ క్రాస్ చేస్తే ఇంకా ఆ బ్రిడ్జ్ లో పైనుండే మనకి సూపర్ మార్కెట్ లో కలుస్తుంది అనమాట. ఇదిగోండి ఇట్లా వెళ్తున్నాము. ఇంకా మా అమ్మాయిని బతిమలాడి తీసుకెళ్ళాలి. ఎవరొకరు తోడుంటే బాగుండిద్దని అడుగుతాను. తనేమో స్కేటింగ్కి వెళ్ళేసి వచ్చి నేను అలసిపోయాను, నాకు కాళ్ళు నొప్పులు ఉన్నాయి, నేను రాను అని అంటది. బతిమలాడుకొని నాకు కావాలి, కూరగాయలు లేవా అవి ఇవి అని చెప్పేసి ఇంకా బతిమలాడుకొని తీసుకొని వెళ్ళాను. ఎక్కువైతే తేలేదు, ఎందుకంటే దగ్గరైనా కూడా మొయ్యలేమన్నమాట. కొంచెం అంటే 2 హ్యాండ్స్తో మళ్ళీ అలా పట్టుకొని రాలేము. కావలసిన వాటి వరకు అన్నీ ఉంటాయి, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మంచిగా స్వీట్స్ ఉంటాయి, ఫుడ్ అంతా ఉంటుంది. కావాల్సిందంటే తెచ్చుకోవచ్చు, కానీ కొన్నే తీసుకొని వచ్చాము. వెజిటేబుల్స్ ఏమేమి కావాలో ఇంపార్టెంట్ థింగ్స్ వరకే తీసుకొని వచ్చాము. మళ్ళీ తర్వాత వెళ్ళొచ్చులే అని చెప్పేసి కావాల్సిన వాటి వరకు. ఇంకా అక్కడ నుండి వచ్చిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఇంకా డిన్నర్లోకి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ కర్రీ గోంగూరతో ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది, బాగుంది, ట్రై చేయండి, చాలా బాగుంది. ముందుగా అయితే గోంగూరను శుభ్రం చేసుకొని ఇంకా స్టవ్ పై పెట్టేశాను. కొంచెం వాటర్ వేసి స్టవ్ పై పెట్టేశాను. ఈ గోంగూర ఉడికే లోపు మనకి బనానా ఫ్రై చేద్దామని పచ్చరటికాయలతో వేపుడు బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. సరే 2 ఉన్నాయి, సరే అవి చేద్దామని చెప్పేసి కట్ చేస్తున్నాను. 2 బనానా తీసుకున్నాను, ఒకటి ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఆల్టర్నేటివ్గా కర్రీస్ కానీ రైస్ ఇవన్నీ ఆల్టర్నేటివ్ మనం చేసుకుంటా ఉంటే టైం సరిపోతుంది కదా. ఒకటి అయిపోయిన తర్వాతే ఇంకోటే చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఇంకా ఎక్కువ టైం పడుతుంది. సమ్మర్లో మనం కిచెన్లో కూడా ఎక్కువసేపు ఉండలేము. సరే గోంగూర ఉడికేలోపు ఫ్రై చేస్తే ఇంకా టైం సేవ్ అయ్యిద్ది కదా. గోంగూర కూడా ఉడికింది, ఇంకా చల్లారాలి, అది గ్రైండ్ చేసుకోవటానికి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అరటికాయ వేపుడు చేసుకోవడానికి ప్యాన్ పెట్టేశాను. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో మీరు మీ ఇష్టం తాలింపు గింజలు వేసుకోవచ్చు, తాలింపు గింజలు వేసుకోకపోయినా పర్లేదు. కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని మినపప్పు అవి మీ ఇష్టం. ఎప్పటిలాగా మనం రెగ్యులర్ ఫ్రైస్ చేసుకుంటాం కదా అన్నీ వేసుకొని అలా వేసుకోవచ్చు. ఒక్కోసారి నేను స్కిప్ చేస్తూ ఉంటాను, అంటే కొన్నిట్లో వేస్తాను కొన్నిట్లో వేయను అనమాట. ఇక్కడైతే నేను ఆవాలు జీలకర్ర వేసుకొని ఒక ఉల్లిపాయ కట్ చేశాను కదా, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పసుపు వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అరటికాయ ముక్కలు వేసుకోవటమే. అరటికాయ చాలా త్వరగానే ఫ్రై అవుతుంది, ఎక్కువ టైం అయితే పట్టదు. కొంతమంది ముందుగా బాయిల్ చేసి తర్వాత కూడా ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటారు, ఫాస్ట్గా అయిపోయిద్దని. ఇలా డైరెక్ట్గా చేసుకున్నా కూడా ఒక 10 మినిట్స్ కన్నా ఎక్కువ పట్టదు. టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకోండి, కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవి కూడా వేసుకోవచ్చు. నేను వేసాను, క్లిప్ మిస్ అయినట్లుంది. ఇంకా కరివేపాకు 2-3 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు కారంకి. చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది, మూత పెట్టేసుకున్నామంటే చాలా ఫాస్ట్గా కుక్ అయ్యిద్ది. ఇక్కడైతే ఇంకా అదే గోంగూర ఎగ్ కర్రీ చేద్దాం అనుకున్నాను కదా, అందులోకి మళ్ళీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే ఒక టమాటో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో తాలింపు గింజలేం ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఆవాలు జీలకర్ర అంతే. మినపప్పు పచ్చెనపప్పు ఇవేం యాడ్ చేయట్లేదు. ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకోవచ్చు, బాగుంటుంది. నేను మోస్ట్లీ ఏంటంటే తినరు, తీసి పక్కన పెడతారని చెప్పేసి ఎక్కువ పచ్చళ్ళు అలాంటి వాటిలో యాడ్ చేస్తూ ఉంటా.
కర్రీస్లో ఇంకా ఆ టైంకి ఉంటే గుర్తుంటే వేస్తాను, లేకపోతే మర్చిపోవటమో ఎందుకులే అన్నట్లు కూడా ఒక్కోసారి వేయను. ఇప్పుడైతే మనం ఇందులో కొంచెం పసుపు, టమాటా కట్ చేశాను కదా, టమాటా కూడా వేసుకొని మూత పెట్టుకుంటే ఫాస్ట్గా కుక్ అయ్యిద్ది. అదిగోండి ఇప్పుడు కరివేపాకు వేసాను. ఒక్కోసారి మర్చిపోతాను, పక్కనే ఉంటుంది, మర్చిపోయి యాజ్ యూజువల్ ఫాస్ట్గా అంటే తక్కువ వాడుతుంటాను కదా, పచ్చళ్ళు చట్నీస్ ఇలాంటివి చేసేటప్పుడు యాడ్ చేస్తూ ఉంటాను కరివేపాకు. ఇప్పుడు ఏంటంటే కొంచెం అల్లం వెల్లుల్లి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో మసాలాలు ఏమైతే యాడ్ చేయట్లేదు, అల్లం వెల్లుల్లి అలాగే గోంగూర ఉడికించుకున్నాను కదా, ఈ గోంగూరని ఇంతే, ఈ మూడింటిని మనం మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకా స్పైసీగా కావాలంటే మసాలాలు కావాలంటే యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయట్లేదు, నేను అన్నిట్లో అంత మసాలాలు ఎక్కువ వాడను. అల్లం వెల్లుల్లి మాత్రం ఆ ఫ్లేవర్ బాగుంటుందని వేస్తున్నాను, వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. మీరు కావాలి ఇంకా ఎగ్ వేస్తున్నాం కాబట్టి కావాలంటే గరం మసాలా కానీ లేకపోతే కొంచెం ఇందులోనే చెక్క లవంగం అవి యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఇక్కడ ఆల్రెడీ అల్లం వెల్లుల్లి వేసాను. మళ్ళీ నేను వాడే కారంలో అది సంబార్ కారం కదా, దాంట్లో మనకి ధనియాలు ఇవన్నీ వేసి పట్టిస్తాం కారం పట్టించేటప్పుడు, అది సరిపోతుందని చెప్పేసి నేను మసాలాలు ఎక్కువ వేయను. ఇప్పుడు మనం ఈ గోంగూర పేస్ట్ని ఇది కర్రీలో వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటున్నా, ఎందుకంటే కొంచెం ఉడికితే బాగుంటుంది. టేస్ట్కి తగినట్లుగా కారం వేసుకోవాలి, అలాగే ఉప్పు మీరు ఇప్పుడైనా వేసుకోవచ్చు, లేదంటే లాస్ట్లో ఎగ్స్ అన్నీ వేసుకున్న తర్వాత అప్పుడు వేసుకొని చెక్ చేసుకొని అప్పుడు మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. మునక్కాయలు వేస్తున్నాను, మునక్కాయలు అయితే ఆప్షనల్ అనమాట, నేను ఉన్నాయని చెప్పేసి వేస్తున్నా, బాగుంటుందని, అంటే గోంగూర కోడిగుడ్లోకి మునక్కాయ వేస్తే బాగుంటుందని వేస్తున్నాను. ఇంకా మూత పెట్టేసి ఉడికించుకుందాం. ఇక్కడైతే చూడండి అరటికాయ కూడా ఆల్మోస్ట్ వేగిందనమాట, ఏం లేదు ఒక 5-10 నిమిషాల్లోనే వేగుతుంది. మీకు ఇంకా కొంచెం ఇలా పొడి పొడిగా కాకుండా కొంచెం మంచిగా ఇంకా రావాలి అంటే ఉల్లిపాయని పేస్ట్ లాగా చేసి వేసుకోండి, ఇంకా అలా కూడా బాగుంటుంది. ఇందులో అయితే ఇంకా కొబ్బరి కారం వేస్తున్నాను, నేను ఫ్రైస్ అన్నిట్లో కొబ్బరి కారం వాడతాను కదా, ఇంకా ఇక్కడ కూడా కొబ్బరి కారం వేస్తున్నాను. ఇంకా కొబ్బరి ఉన్నా కూడా వేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే, ఇంకా అరటికాయ వేపుడు రెడీ. కారం వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటం, అరటికాయ వేపుడు రెడీ. ఇప్పుడైతే ఇంకా మనం ఈ గోంగూరలోకి కొంచెం ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే చూడండి అంతా వాటర్ అంతా ఆయిల్ పైకి వచ్చేసింది కదా, కొంచెం థిక్గా వస్తుంది అనమాట. మీకు కావాలంటే ఇప్పుడు ఇలా ఉన్నప్పుడే ఎగ్స్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఇంకొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుందని కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. లిక్విడ్ లాగా ఉంటే మనకి మళ్ళీ ఎగ్స్ కూడా వేస్తాం కదా, ఎగ్స్ కూడా వేసిన తర్వాత బాయిల్ అవ్వటానికి ఇంకొంచెం 5 మినిట్స్ ఉంచుతాము. ఇప్పుడైతే ఇంకా అదే వాటర్ పోసాను కదా, కొంచెం వాటర్ వేసుకున్నాను. చూడండి ఈ విధంగా నేను కొంచెం లిక్విడ్ లాగా ఉంటే బాగుంటుందని చెప్పేసి, మునక్కాయలు ఉడకాలి, అలాగే మళ్ళీ మనం ఎగ్స్ వేసిన తర్వాత కొంచెం టైం ఉంచుతాము, సో అందుకని కొంచెం వాటర్ వేసాను. సరే, ఈ గోంగూర మనకి కొంచెం కుక్ అయ్యేలోపు ఎగ్స్ని పైన పెంక్ అంతా తీసేసుకొని కొంచెం హోల్స్ పెట్టుకోవాలన్నమాట. చిన్న చిన్న హోల్స్ నైఫ్తో ఇలా ఘాట్లు పెట్టుకోవచ్చు, లేదా ఫోర్క్ తోటి చిన్న చిన్న హోల్స్ పెట్టుకుంటే మంచిగా మనం గోంగూరలో వేసిన తర్వాత ఉడికేటప్పుడు ఆ జ్యూస్ అంతా కొంచెం లోపలికి వెళ్తుంది, తినేటప్పుడు కూడా పచ్చిగా లేకుండా కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఫోర్క్ తోటి చిన్న చిన్నగా ఇట్లా హోల్స్ పెట్టుకోవచ్చు, లేదా నైఫ్ తోటైనా 4 సైడ్స్ కొంచెం సన్నగా కట్ చేసినట్లుగా అలా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే కొంచెం గోంగూరే ఉంది, అది జస్ట్ ఒక కట్టేనమాట, అందుకని నేను ఇంకా 3 ఎగ్స్ తీసుకున్నా. మళ్ళీ డ్రమ్ స్టిక్స్ కూడా వేసాను కదా, చూడండి ఇంకా ఎగ్స్ కూడా వేసాను. ఎగ్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే మంచిగా కుక్ అవుతుంది. ఎక్కువసేపు అవసరం లేదు, ఈలోపు మునక్కాయలు కూడా ఉడుకుతాయి మనకి.
ఎగ్స్ వేసేలోపు ముందే మునక్కాయలు వేసాం కదా, అవి ఉడుకుతాయి అన్నమాట, ఫాస్ట్గానే ఉడుకుతాయి. ఇంకంతే, ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ. ఇక్కడ బనానా వేపుడు కూడా, అరటికాయ వేపుడు కూడా రెడీ చేసుకున్నాము. ఇంతే అండి ఈరోజు అయితే డిన్నర్లోకి అరటికాయ వేపుడు, కోడిగుడ్డు, గోంగూర. గోంగూర కోడిగుడ్డు అయితే టేస్ట్ చాలా బాగుంది, పుల్ల పుల్లగా టేస్ట్ అయితే బాగుంది. మీకు ఇంకా స్పైసీ కావాలనుకుంటే, ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్స్ కావాలనుకుంటే గరం మసాలా అవి యాడ్ చేసుకోండి. నేను అంత స్పైసీ అయితే చేయలేదు, నార్మల్గా చేశాను అనమాట. అది ఈరోజు డిన్నర్లోకి ఇవి నా రెసిపీస్. సరే ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంది గోంగూర కోడిగుడ్డు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత నైట్ ఇక్కడ మార్నింగ్ పప్పు నానబెట్టాను కదా దోశకి, అవి వేస్తున్నాను అనమాట. ముందే కడిగి పెట్టాను కాబట్టి ఇంకా మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇంకా కడగాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇంకా వాటర్ అవి వంపేసుకొని గ్రైండ్ చేసుకోవటమే. ముందుగా కడిగి పెట్టుకుంటే మనకి టైం ఉన్నా లేకపోయినా కడగాల్సిన పని లేదు కదా. అది కూడా కాక నేనేంటంటే పొట్టు మినపప్పు అయినా సరే నేను అక్కడేమీ పొట్టు అంతా తీసేయట్లేదు, వేసేస్తున్నాను కాబట్టి కడిగే పని ఉండదు, అంత మనకి టైం ఎక్కువ పట్టదు, ఫాస్ట్గానే వేసుకోవచ్చు. గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకుంటే ఇంకా మంచిది. ఇప్పుడు సమ్మర్ కదా, కొంచెం మిక్సీ జార్లు ఇవి సజ్జలు ఇవి నలగటం కొంచెం టైం పడుతుంది, హీట్ ఎక్కుతుంది అనమాట. జార్ అయితే ఎక్కువసేపు వేస్తే పైనంతా వేడిగా ఉంటుంది. నేను ఇంకా ఇడ్లీకి దోశకి రెండిటికి కలిపేస్తాను కాబట్టి, అంటే ఎక్కువ అంత స్మూత్ పేస్ట్ లాగా వేయను. సో అందుకని కొంచెం ఫాస్ట్గానే తీసేస్తున్నాను, ఎక్కువసేపు ఉంచట్లేదు, హీట్ ఎక్కుతుంది. బయట క్లైమేట్ వేడిగా ఉంటుంది, ఎక్కువసేపు గ్రైండ్ చేసినా కూడా కొంచెం హీట్ ఎక్కుతుంది. కొంచెం రవ్వలాగా ఉండేటట్లే చేసుకుంటాను కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది. ఇంకా సాల్ట్ అయితే ఇక్కడ ఒకసారి వేసేసుకుంటాను, మళ్ళీ మార్నింగ్ కలిపినా కలపకపోయినా ఒక్కోసారి మర్చిపోవటం అలా అవుతూ ఉంటుంది. సో సాల్ట్ మోస్ట్లీ నేను సాల్ట్ వేసి గ్రైండ్ చేసేస్తాను అనమాట. ఇంకా సరిపడా పిండికి సరిపడా, ఎందుకంటే లూజ్గానే వేస్తాను కాబట్టి దోశ బ్యాటరు, మనమేమి బోండాలకి అలా వేయట్లేదు కాబట్టి ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకసారి కలిపేసుకుంటాను, ఇంకా మార్నింగ్ డైరెక్ట్ దోశ వేసుకోవటమే. ఇదండి ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, నైట్ వరకు అనమాట. నైట్ అంటే ఇప్పుడు టైము 9 అయింది. డిన్నర్ అది అయిపోయి ఇంకా ఇదంతా గ్రైండ్ చేసుకొని మొత్తం కిచెన్లో అంతా క్లీన్ చేసుకొని అంతా నీట్గా పెట్టేసుకొని ఇంకా పడుకోవాలన్నమాట. పని అయితే సరిపోతూ ఉండిద్ది కదా, ఏదో ఒకటి లేచిన దగ్గర నుండి చేస్తానే ఉండాలి, పని సరిపోతానే ఉంటుంది ఎంత చేసినా కూడా. చూడండి ఈరోజు అయితే కొంచెం డబ్బాలో లోపలికే ఉంది, ఇంకా నేను బ్యాటర్ తీయట్లేదు అనమాట, ఇంకా అలాగే పెట్టేస్తాను. కొంచెం మూత మనం కొంచెం అలా తెరిచినట్లు పెడితే ఎక్కువ పులిసినా కూడా ఓవర్ఫ్లో అవ్వదు అనమాట, అంటే అది బెటర్. ఇంకా టైట్గా పెట్టడం వల్ల ఇంకా మొత్తం పిండంతా అలా పైకి కొట్టేసినట్టు వచ్చేసిద్ది. కొంచెం అలా పెట్టుకుంటే పిండి ఎక్కువ పొంగకుండా బయటికి రాకుండా ఉంటుంది. ఈరోజు అయితే వీడియో ఇంతే. ఇంకా అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే కామెంట్స్ చేయండి. ఓకే అండి, ఉంటాను, బాయ్, థ్యాంక్ యూ సో మచ్.